హాయ్ అండి. పీవీఆర్ రియల్ ఎస్టేట్ ఎమరాల్ పార్క్లో మనకు ఒక ఫ్లాట్ డిటీసీబీ లేఅవుట్లో ఒక ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. మీకు ఇప్పుడు చూపెడుతుంది వెంచర్ ఫ్రంట్ వ్యూ. ఇది వెంచర్ ఫ్రంట్ వ్యూ అండి. ఇది ఫ్రంట్ సైడ్లో కూడా సేమ్ వెంచరే అండి. ఫేజ్ 1 ఫేజ్ 2 వేసారు వాళ్ళు వెంచరు. ఇది ఫ్రంట్ వ్యూ అండి వెంచర్లోది. ఇది మెయిన్ గేట్ మనకు వెంచర్లో అండి. 24 అవర్స్ మనకు అక్కడ సెక్యూరిటీ కూడా స్టే చేస్తాడండి. ఇక్కడ ఫుల్ మెయింటైన్డ్ లేఅవుట్ అండి. ఇది ఫుల్ మెయింటైన్ లేఅవుట్. వీళ్ళ సొసైటీ కూడా ఉంది. ఈ సొసైటీ వాళ్ళు కూడా చాలా మెయింటైనబుల్ చేస్తారండి ఈ వెంచర్ని. ఈచ్ ఫ్లాట్ దగ్గర కూడా వాళ్ళ నేమ్ ప్లేట్తో సహా ఈ వెంచర్లో ఉంటుందండి. ఈచ్ ఫ్లాట్ దగ్గర వాళ్ళ నేమ్తో సహా ఈ వెంచర్లో ఉంటుందండి. ఇప్పుడు మీకు చూపెడుతుంది పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి మనకు ఒక 12 మినిట్స్ పడుతుంది. మళ్ళీ నాగారం విలేజ్ నుంచి మనకు ఒక 4 మినిట్స్ ఉంటుందన్నమాట ఈ వెంచర్లోకి. ఇప్పుడు మీకు 2 లొకేషన్స్ చూపెట్టాను కానీ అదే అండి క్లియర్గా. మళ్ళీ మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఒక 15 మినిట్స్, మళ్ళీ మనకు గచ్చిబౌలి నుంచి ఒక 25 to 30 మినిట్స్ ఉంటుందండి ఈ వెంచర్ లొకేషన్స్కి. యాక్చువల్ ఇందులో ఈ వెంచర్లో ఆల్రెడీ ఒక గెస్ట్ హౌస్ కూడా ఉందండి. ఈ వెంచర్లో ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది. మీరు చూస్తున్నారుగా వెంచర్ని. చాలా మెయింటైన్డ్ వెంచర్ అండి. వీళ్ళ సొసైటీ కూడా ఉంది. ఎందుకంటే చాలా పీస్ఫుల్ ఉంటుందండి ఈ వెంచర్లో. చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ నుంచి మన్సాన్పల్లి రోడ్ నుంచి, అదే నాగారం ఏదైతుందో అది మన్సాన్పల్లి టు పెద్ద గోల్కొండ రోడ్ అంటారండి. అది ఆ మన్సాన్పల్లి నుంచి కూడా మనం మహేశ్వరం కూడా వెళ్ళొచ్చు అనమాట ఈ రోడ్ నుంచి. ఇప్పుడు మీకు గెస్ట్ హౌస్ చూపెడతాను చూడండి. గార్డెన్ అండి ఇప్పుడు వస్తుంది. గార్డెన్ తర్వాత మనకు గెస్ట్ హౌస్ ఉంటుంది. ఇది గార్డెన్ అండి. ఇది గార్డెను. ఇప్పుడు చూపెట్టేది గార్డెన్ అండి. ఇదంతా ఈ ఫ్లాట్ కూడా ఇప్పుడు మనకు రీజనబుల్ రేటే చెప్తున్నాడండి ఓనరు. మరి ఎక్కువ హై ప్రైస్ కాకుండా రీజనబుల్ ప్రైజే చెప్తున్నాడు. చూడండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేది అదే హౌస్. ఒక గెస్ట్ హౌస్ కూడా ఆల్రెడీ బిల్డ్ చేశారండి. ఇది వాళ్ళు వీకెండ్ హౌస్ లేక వాళ్ళు కట్టుకున్నారండి చిన్నగా ఒకటి హౌస్. ఇదేనండి. చాలా బాగుంటుందండి హౌస్ కూడా. ఈ హౌస్ తర్వాతనే ఓనర్ది ఫ్లాట్స్ అండి. అవి 5 ఫ్లాట్స్ అండి మొత్తం టోటల్. మీకు ఆ లేఅవుట్ కూడా నేను మీకు ఇప్పుడు స్క్రీన్ షాట్ పైన చూపెడతాను చూడండి. ఇది అండి లేఅవుట్. మనకు టోటల్ 1178 స్క్వేర్ యార్డ్ అండి. ఇవి టోటల్ 5 ఫ్లాట్స్. ఈస్ట్ ఫేస్ 40 ఫీట్ రోడ్, వెస్ట్ ఫేస్ మనకు 30 ఫీట్ రోడ్ అండి. ఇది చాలా బాగుంటుందండి. ఇది మీరు గమనించండి. అందులో సర్వే నెంబర్ కూడా క్లియర్గా మీరు చూడవచ్చు అందులో. ఇప్పుడు మీకు ఫ్లాట్ లొకేషన్ చూపెడతానండి చూడండి వీడియోలో. ఇదేనండి ఫ్లాట్ లొకేషన్. ఇది మనకు 40 ఫీట్ రోడ్ అండి. ఇప్పుడు ఎదురుగా కనిపించేది మనకు వీడియోలో రైట్ సైడ్లో ఫ్లాట్స్ అండి. మళ్ళీ బ్యాక్ సైడ్లో మనకు ఈస్ట్ వెస్ట్ రోడ్స్ ఉన్నాయండి ఈ ఫ్లాట్కు. ఈస్ట్ వెస్ట్ 2. వెస్ట్ ఏమో మనకు 30 ఫీట్ రోడ్ అండి. ఇదే ఫ్లాట్ లొకేషన్ అండి. ఎగ్జాక్ట్ ఇదే ఫ్లాట్ లొకేషన్ అండి ఇది. మళ్ళీ ఇందులో ఓనరు బోర్హోల్ కూడా వేసిండండి. ఒక బోర్హోల్ కూడా వేసిండు. ఇది గెస్ట్ హౌస్ పరంగా బాగుంటుందండి. ఎందుకంటే 1178 స్క్వేర్ యార్డు. గెస్ట్ హౌస్ పరంగా ఇది చాలా బాగుంటుందండి. ఎందుకంటే గచ్చిబౌలి నుంచి ఒక 25 to 30 మినిట్స్ ఉంటుంది ఈ వెంచర్లోకి. మనకు చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడికి నా నెంబర్ కూడా ఇస్తున్నానండి. ట్రోల్ అవుతుంది. ఇంకేమైనా మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పీవీఆర్ రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ అండి.